అందరూ ఎలా ఉన్నారు? నేను ఈ రోజు అయితే పాలకూర పప్పు చేశాను. దాంట్లోకి అయితే ఏదన్నా ఫ్రై లాగా ఉంటే బాగుంటుంది. ఈ రోజు అయితే ఫిష్ ఫ్రై చేస్తున్నాను. దాంట్లోకి అయితే ప్లేట్ లో మసాలా అంతా సపరేట్ గా తీసి పెట్టుకున్నాను. అలానే 2 గ్రీన్ చిల్లీని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఫిష్ ఫ్రై కోసము. ఆ 2 గ్రీన్ చిల్లీస్ అయితే ఇవి ఫ్రోజన్ కాబట్టి మనం మసాలా అప్లై చేసినా అది సరిగా పట్టదు కాబట్టి ముందే ఒక 30 మినిట్స్ ముందు అవి బయట పెట్టుకున్నాను. రూమ్ టెంపరేచర్ కి వచ్చిన తర్వాత ఈ మసాలా పేస్ట్ అంతా దానికి ఒక చిన్న ఘాట్లు పెట్టుకొని ఇవి మసాలా అంతా దానికి అప్లై చేసుకుంటే అది బాగా పడుతుంది. అది ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేశాను. అంతలోపు ఈ పాలకూర పప్పు చేయడం అయితే అయిపోయింది. పప్పు తాలింపు వేసిన తర్వాత ఇంకా రైస్ అయితే కుక్కర్ లో పెట్టేశాను. దాని తర్వాత ఇంకా ఫిష్ ఫ్రై కూడా చేసేసాను. అది ఒక 10-15 మినిట్స్ లో అయిపోయింది. ఫిష్ ని ఫ్రై చేయడం అయిపోయే లోపల ఇంకా రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా బాక్స్ అయితే పెట్టేశాను. ఈ ఫిష్ ఫ్రై చేసిన క్లిప్ తీయడం అయితే మర్చిపోయాను. ఈ రోజు మా ఇంట్లో స్పెషల్స్ అయితే ఇవి. మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి అనేది మీరైతే కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.